అమరావతికి సంబంధించిన రాజధానికి సంబంధించిన ఒక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. ఆల్రెడీ 33,000 ఎకరాలు తీసుకున్నారు రాజధానికి. ఒకసారి 2014 నుంచి అది తీసుకున్నారు. అప్పుడు రైతులకు ఇప్పటికీ దానికి సంబంధించిన న్యాయం జరగలేదు. వాళ్ళకి ల్యాండ్ కావచ్చు, వాళ్ళకి ఇస్తా ఉన్న ప్లాట్లు కావచ్చు, వాళ్ళకి ప్రతి ఏడాది ఇస్తా ఉన్నటువంటి పరిహారం కావచ్చు, ఇంతవరకు లేదు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 44,000 ఎకరాలని రాజధాని ఎక్స్పాన్షన్ కోసం తీసుకుంటున్నారు. ఎలా చూడాలి దీన్ని? మీరు మహర్షి సినిమా చూసారు సార్? అందులో జగపతి బాబు గారు మొత్తం ఊర్లన్నీ కబ్జా చేసేస్తాం, పైప్ లైన్ లేదా కథలు ఉంటాయి. నిజంగా కబ్జా కాన్సెప్ట్ ఓకే, ఐఎమ్ నాట్ డెనింగ్ అండ్ కాంట్రడిక్టింగ్ దట్. కానీ వాడు ఒకటి గమనించారా మీరు? వ్యవసాయ క్షేత్రాలను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదాడు. ఆ ముసలోడు ఒకడు వ్యవసాయం చేస్తుంటాడు చూసారా? మీరు ఇదే అమరావతి 29 గ్రామాల 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. అది వ్యవసాయ యోగ్యంగా ఒక్క ఎకరమైనా చూపించండి అంత లోపల. ఈ పొక్కలైనలతోనూ వాటితోనూ మట్టి దెబ్బలు చేసేసారు అట్లా. ఇప్పుడు అసలు కాదు, నేను అంటుంది మనకి నాగరికత నదీ పరివాహ ప్రాంతాల్లో సంతరించుకుంది. వ్యవసాయ క్షేత్రాలు నదీ పరివాహ ప్రాంతాల్లోనూ జలాశయాలు ఎక్కడ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఉన్నది 34,000 ఎకరాలు. అది తర్వాత ఈ మూలికల రాజుది, లింగంనేని, ఈ గెస్ట్ హౌస్ల రాజుగారులు అన్నవి ఎట్టేస్తే ఇవన్నీ 50,000 ఎకరాలు కదా. ఇప్పుడు ఇంకో 45,000 ఎకరాలు. అంటే వ్యవసాయ క్షేత్రాలు 1,00,000 ఎకరాల భూములు. వీళ్ళు గతంలో ఏంటి చెప్పారు మనకి? నవరత్నాలు, ఒకటి హాస్పిటల్ నగరాలు, ఒకటి ఏమో విద్యా నగరాలు, ఒకటి ఐటీసీ కాకతీయ హోటల్ నగరాలు, ఏవో తోట కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఉదాహరణకి మనం లోకేష్ గారు చెప్పినట్టు అదేదో యూనివర్సిటీ పేరు చెప్పారు, అది టాప్ 50లో అయితే లేదు, 1350 ఎంతో ర్యాంక్ దంది. అది దాన్ని పెట్టి లాంటివి పోనీ 1350 లోపుటివే ఒక 20 యూనివర్సిటీలు వచ్చేసాయి. పోనీ ఇక్కడ ఏఎమ్స్తో పాటు ఇంకో 40 హాస్పిటల్ వచ్చాయి. హైదరాబాద్ నుంచి కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచైనా సరే ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకొచ్చి అక్కడే ట్రీట్మెంట్ ఇస్తారు ఫ్రీగా. అలాగే ఐటీసీ కాకతీయ కోహినూరు ఇవన్నీ వాళ్ళే పెట్టేశారు. అక్కడ 500 హోటళ్ళు వచ్చేసాయి, ఇంకా అక్కడ ప్లేస్ లేదు. అలా మీరు నవనగరాలు చెప్పిన ఇండస్ట్రీ ల్యాబ్లన్నీ ఇన్ఫోసిస్ చూడండి భువనగిరి రోడ్లో వెళ్ళిపెట్టినట్టు అలా ఐటీ రంగం అంతా విజయవాడ అంతా విస్తరించిపోయిన తర్వాత ల్యాండ్ లేక 4,30,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందండి గవర్నమెంట్ దగ్గర. సిఐ సమిట్లు ఇవన్నీ పెట్టారు కదా దినాలు బట్టి. 2014 నుంచి ఇప్పటిదాకా చెప్తున్నాను, 4,30,000 ఎకరాల దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉండి ఇంకో 45,000 ఎకరాలు దేనికి సార్? ఒక మాటకు వస్తున్నా, 10 ఏళ్ళు బట్టి వీళ్ళు సావాలి చేస్తాను. 29 గ్రామాలు ఇచ్చినోడు. అలా నాయక్ గారి సినిమా ఒకటి వచ్చి రామ్ చరణ్ది, అందులో చూడండి అందరినీ కుమ్మేస్తుంటే అలా తప్పించుకుంటున్నాడు రా అన్నది. దానికి రివర్స్ చేసి చూద్దాం. వీళ్ళు ఆల్రెడీ కుమ్ములాడిపోయి చచ్చి ఉన్నారు కదా, వీళ్ళు ఇంకా చస్తున్నారు కదా. వాళ్ళకి కావాల్సిన 1000 గజాలు 200 గజాలు రాకుండా 5 ఎకరాల్లో భూమి పూజ పెట్టాడు మా సార్ చంద్రబాబు నాయుడు సార్. పెట్టుకున్నారు కదా. అసలు నాకు తెలియకూడదు, వీళ్ళకి సమన్యాయం లేదు, కానీ ఆయనకైతే ల్యాండ్ కట్టుకున్నారు. ఎలకేషన్ యాడ్ నుంచి కొనరు. మనం లాజికల్గా మారదాం సార్. యాడ్ నుంచి కొన్నారు, రైతుల దగ్గర నుంచే కొనుంటారు కాదు, రైతుల కాడి నుంచి ఎలా వాళ్ళు అమ్మారా, ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చారు. మీరు జాగ్రత్తగా వినండి, పాయింట్ వినండి. రైతులు 34,000 ఎకరాలు 29 గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి ల్యాండ్ ఇచ్చారు. ఈ ల్యాండ్ ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు? ఎవరు అమ్మేది? ప్రభుత్వం కొన్నది వాళ్ళ దగ్గర నుంచి కదా. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సొంత ఇల్లు కట్టుకోవడానికి ఎలా? చీఫ్ మినిస్టర్ క్వార్టర్స్ ఇప్పుడు మనకి ప్రగతి భవన్ ఉంది ఇక్కడ. కరెక్టే, అంటే మినిస్టర్స్ క్వార్టర్స్, చీఫ్ మినిస్టర్ హౌస్ అని ఉంటుంది కదా. అవి ఉన్నాయి, నేను కాదంటలే, మంత్రుల భవనాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు 5 ఎకరాల్లో భూమి పూజ, ఆయన సొంత పూజ. ఎవరు అమ్మారు? ఓకే, అది బయట పెట్టాలంటారు. ఎవరి దగ్గరికి అవునండి, ఎందుకంటే స్వచ్ఛందంగా భూములు ప్రభుత్వానికి అమ్మినప్పుడు ఇందులో రియల్ ఎస్టేట్ ఎక్కడి నుంచి ఎందుకు వచ్చింది? వేర్ ఇట్ హాస్ టేకెన్ ప్లేస్. మీరు లాజికల్గా మీరు గుంటూరే మీది, ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చారని మాకు చెప్పారు. స్వచ్ఛందంగా ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆ భూముల పేర్లు ఏంటంటారు? చొక్క భూములు కాదండి, ఇంకోటి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వెనకాతలు పడిన ప్రాంత ప్రజలకి వాళ్ళకి అండగా ఉండే కొన్ని భూములు ఇస్తూ ఉంటారు. ఆ భూముల పేర్లు ఉన్నాయి సార్, నాకు నోట్లు తిరగట్లేదు ఇప్పుడే. ఏదో ఉంది దానికి. ఆ భూములు కూడా ప్రజలు ఇచ్చే కదా. వాళ్ళకు కూడా ఇప్పుడు 1000 గజాలు 200 గజాలు వాళ్ళకే ఇస్తున్నాం అని చెప్పారు కదా. అసైన్ ల్యాండ్స్. ఈ అసైన్ ల్యాండ్స్లో కూడా కొనుబడి అమ్ముబడి జరగలేదన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు రూపాయలు చెప్పారు, మాకున్న రాజ సంస్థానం నుంచి నేను 2 ఎకరాలు కొనలేనా, దూలిపల్లి నరేంద్ర గారు మేము 2 ఎకరాలు. మీకు అమ్మినోడు అదేలే అర్థమైంది. ఫస్ట్ థింగ్ అంటే రైతుల దగ్గర నుంచి అన్నా కొనాలి, లేదంటే ప్రభుత్వం దగ్గర నుంచి అన్నా కొనాలి. మీరు ఎలా కొన్నారని ప్రభుత్వం అమ్మిందా? ఇక్కడ నానక్రామగూడలోనూ అట్లా ల్యాండ్లు అమ్ముతున్నారు. ఇక్కడ మొన్న ఇంత బాధ ఎందుకు సార్? మీరు ఎంత అభివృద్ధి చేసిన సైబరాబాద్ మీరే క్లెయిమ్ చేసుకుంటారా? మొన్న యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటారంటేనే ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఏ ప్రాతిపదిక మీద? ఓ పక్కన వ్యవసాయ క్షేత్రాలు చెడగొట్టింది కాక ఇంకో 45,000 ఎకరాలు ఏ ఎరుమాలోకలు ఇస్తున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం కడుపు కన్నం ఏమైనా తింటున్నారా? ఎందుకంటే ఓ పక్కన
వీళ్ళకి నాశనమే ఇంకా వీళ్ళకి నానాశంక నాకుతున్నారు, వాళ్ళు ఏం చేయాలో తెలియక. ఫర్దర్ ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్ జరిగిపోతుంది, ప్రపంచం తెరబడిపోయింది దాని దగ్గర. ఉన్న 34,000 ఎకరాలు ఏం చేయాలో తెలియక. ఇంతవరకు డెవలప్మెంట్ ప్రాజెక్టే లేదు. ప్రాజెక్ట్ ఏదండి, కొత్త బిల్డింగ్లు కట్టడానికి ప్రపోజల్స్ తప్ప, కంపలు కొట్టడానికి 29-30 కోట్లు తప్ప ఇంకే దేనికి కావాలో ఒకసారి కనుక్కోండి ఒకసారి. అంటే ఇది డెవలప్ అవుతుంటే సరే అట్లీస్ట్ ఇంకో దానికి ఇవ్వడానికన్నా పాసిబిలిటీ. సరే ఇంత ఎక్స్పాన్షన్ అయ్యి నిజంగా కళ్ళ ముందు కనబడుతున్న హైదరాబాద్లోనే 400 ఎకరాలు ప్రభుత్వం ఎక్వైర్ చేస్తూ ప్రభుత్వ ల్యాండ్ అంటేనే ఇంత డిసెంట్లు తెలియజేస్తుంటే వాళ్ళ మనుషులైనా సరే వాళ్ళకి చలనం ఉండదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అంటే వాళ్ళు ప్రజలకి ఏదో ఉంటుంది ఆశ, ఏం ఆశ ఉంటుంది సార్? డెవలప్మెంట్ కాదండి, 29 గ్రామ ప్రజలు వాళ్ళు మట్టి కొట్టుకుపోయి ఉన్నారు 10 ఏళ్ళు బట్టి. అవును, వ్యవసాయదారుడు అయ్యి ఉండి సొంత కమతాలు ఉండి ఆడ దయాధర్మ భిక్షలతో బతుకుతున్నారు. అవును, సొంత భూమి ఉండి కూడా కళ్ళ ముందు చూసినా కూడా ఏం చేయలేకుండా ఏమి చేయలేని నిస్సాయ స్థితిలో ఉండి పోనీ ఎంత ఫినామినల్ గ్రోత్. ఇది రాజరిక వ్యవస్థ బాబు, అక్బరు లేకపోతే శివాజీలాగా మొత్తం కైంకర్యం చేసుకుని వచ్చారు, మొత్తం ప్రపంచాన్ని జయించి వచ్చారు. వీళ్ళే 500 ఏళ్ళు ఉంటారు, నెక్స్ట్ ప్రభుత్వం ఉంటారు. ఇది ప్రజాస్వామ్యం. రేపు పొద్దున ఉడకమంటే రేపు ప్రభుత్వం మారితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు. వాళ్ళ నిర్ణయం దీని మీద ఉండదు, శాసనం అది. ఇంకేంటి ఓకే, దీనికి సంబంధించి ఏదో క్లారిటీ ఇవ్వాలి కదా ప్రభుత్వం. అసలు ఆ రైతులకు ఇదిగోండి మీకు సరే కొత్తగా 40,000 ఎకరాలు తీసుకుంటున్నారు, ఈ 33 తీసుకుంటారు. ఎవడ బకరగాళ్ళు ఎవరో చెప్పండి. ఏ గుంటూరు రైతులే కదా, ఇంకా ఏ రైతులు గుంటూరుకి ఇప్పుడు అవతల పక్క వాళ్ళందరూ మోసపోయారు. ఇంకా అవతల పక్క ఎవడున్నాడు మోసపోవడం ఇంకా తెలియాలి కదా. ఏముంది వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి చెప్పినట్టే మీకు కూడా ఏదో ప్లాట్లు ఇస్తాము అక్కడ ఇస్తాము అన్ని ఇస్తారు సార్. వీళ్ళకి ఇచ్చారన్నది ఎవడు అడగడు అక్కడ. ఈ అడగట్లే, అదే ప్రాబ్లం ఇక్కడ. ఇప్పుడు రైతులు పాపం మొన్నటిదాకా వాళ్ళు అరే వీళ్ళే మాలోకాలు అనుకుంటే ఇంకా ఎర్రి మాలోకాలను ఎత్తుకుంటా ఉంటే ఏడు చేస్తాం సార్. ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు స్ట్రిక్ట్గా ఒకటి ఫాలో అవుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏం చెప్తారు, ఏం చేయలేదు. సార్ ఇవాళకి కూడా చెప్తున్నాను, నేను ప్రభుత్వం ఏదైనా ఫాలో అవ్వను, నేను కాదంటలే. కానీ ప్రభుత్వం ఇవాళ సైబరాబాద్ ఎంత విస్తరించిన 400 ఎకరాలు ఎక్వైర్ చేస్తారంటే నేను ఒప్పుకోవట్లేదు సార్. 34,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళ గడ్డలు తింటున్నారు, వాళ్ళకి ఏంటి చేయలేదు, నిస్సాయ స్థితిలో ఉంటూ ఇంకో 40,000 ఎకరాలు ఎక్కడ చేస్తుంటారు. 1,00,000 ఎకరాలు వ్యవసాయ కమతాలనే రద్దు చేస్తామంటే ఇంకేం చెప్పాలండి. 1,00,000 ఎకరాల భూమిని నిరుపయోగం చేస్తుంది ఈ ప్రభుత్వ విధానం అంటే. అంటే వ్యవసాయానికి వీళ్ళు ఎంత వ్యతిరేకత ఒకసారి గమనించుకోండి. బంగారం లాంటి పంటలు పండే ఏరియాలు అది, ఒక సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. సో ఇది ఏదో మళ్ళీ పేపర్లో న్యూస్ కోసం దానికి డెవలప్మెంట్ తప్పితే కానీ రియల్ ఎస్టేట్ అలా తప్పితే కానీ పెద్ద విషయం. ఈసారి ఇస్తే మాత్రం ఇంకా ప్రపంచంలో హిరోషిమా నాగాసాకికి సమానం అది. హిరోషిమా నాగాసాకి జపాన్ మీద ఎలా జరిగితే ఎంత దౌర్భాగ్య స్థితిని ఎదుర్కొందో, ఈసారి మళ్ళీ ఇంకేమైనా ఇలాంటి 29 త్యాగదం లేని గ్రామాలు మళ్ళీ ముందుకు వచ్చే 40,000 ఎకరాలు ఏమైనా ఇచ్చేయంటే మాత్రం వీళ్ళు మాలోకలు అయితే వాళ్ళు ఎర్రి మాలోకలను మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకు మీరు అలా ఎందుకు ప్రజల్ని సార్ నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ ప్రజాస్వామ్యం సార్. ఇది ప్రజలు స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇవ్వడం చిన్న మాట కాదు సార్, చాలా పెద్ద విషయం. అది వాళ్ళకి త్యాగానికి ఇలా దండం పెట్టాలి. కానీ వాళ్ళకి న్యాయం జరగనప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు మోసం చేస్తామంటే ఏడ సార్ అది. ఓకే సో వాళ్ళకి న్యాయం చేసి ఇంకొకరికి ఇవ్వండి చేయమనండి, నేను కాదంటలే. ఇప్పుడు సముచిత స్థానం అమరావతిలో ఇంత హ్యూజ్ ఎక్స్పాన్షన్ జరిగిపోతుంది, ఇంత డెవలప్మెంట్ కనపడుతుందంటే చెప్పండి. అంతే కదా, ఇప్పుడు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే అసలు వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు కదా, దాంట్లో ఏం చేయాలా, ఏడు చేస్తారు మీరు వాళ్ళనే ఏదో ఒకటి ఏం చేస్తారు సార్. మీరు కూడా టూ మచ్ కాదు సార్. ఇప్పుడు ప్లాట్ సార్ 61 కోట్లు ఎంత టెండర్ ఖరారు చేశారట రోడ్లది. కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు ఇచ్చింది 5 కిలోమీటర్ల రోడ్లు వాళ్ళు వేసి డబ్బులకి. ఫస్ట్ మీరు ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 11 నెలల యాక్టివిటీలో ల్యాండ్లు పటపటపట వాళ్ళకి పంచి, ఓకే, స్టార్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పటపటపట రోడ్లు వేసి పటపటపట కరెంట్ లైన్లు ఇచ్చి, ఇది ఈ ప్రభుత్వం నిర్ణయం. అమరావతి ఎలా కడతామని చూడండి అని చెప్తే ఎవడన్నా 11 నెలలు అయింది అప్పులు తెస్తారట. అప్పులతో సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అన్నారు, అది అబద్ధం. ఇవాళ అప్పులు తెచ్చి మన నెత్తికేస్తానంటే ఈ మన నరేంద్ర మోడీ ఆల్రెడీ 1,25,00,000 ఇచ్చాడు ఒక్కొక్కడికి నెత్తికి. జీవితంలో ₹1,00,000 ఒకటి సంపాదించిన వాడు లేడు, కానీ 1,25,00,000 అప్పు తీర్చడానికి ప్రతివాడు బాధ్యత. అంటే 80 లక్షల కోట్ల లక్షల కోట్లు 1,64,00,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నాడు మనోడు. 1,64,00,000 కోట్లు హ్యూజ్ అమౌంట్ అది. వీళ్ళ విజ్ఞతకి విచక్షణకి వదిలేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇది హిరోషిమా అనుకుంటే నాగసాకి రెడీ అవ్వండి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. అవునా? సో ఇంకా ప్రజలు ఇంకా ఉన్నంతకాలం దాన్ని అట్లా క్లియర్ సార్. ఇప్పుడు దీంట్లో 34,000 ఎకరాలు ఇచ్చి ఏం చేశారా అంటే సమానం లేకుండా ఇంకో 44,000 ఎకరాలు ఇవ్వండి అంటే ఏమో కదా, రియల్ ఎస్టేట్ కింద ఏమైనా కన్వర్ట్ చేసి ఏమైనా చేస్తారా? ఏం కొనేస్తారు సార్ ఎవరు రియల్ ఎస్టేట్? మురళీమోహన్ నీళ్ళు కొనమనండి 100 ఎకరాలు, ఫస్ట్ డబ్బులు పెట్టమనండి. రియల్ ఎస్టేట్ ఏదో భూమి అయిందన్నారు కానీ చాలా అలా కదా, ముందు 100 ఎకరాలు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి కొనమనండి సార్ రియల్ ఎస్టేట్కి. ఇక్కడ చిన్నపిల్లలు చేసి జేబీ ర్యాంకులో ఎత్తుకోలేకపోవడం కదా, ఏడు కొనమనండి సార్ ఫస్ట్. అమరావతిలో 100 ఎకరాలు ఇంకోటి సార్ ప్రభుత్వానికి ఎకరానికి 25,00,000 కోట్లు చొప్పున కొంటున్నాను, 2,500 కోట్లు కూడా సార్. 25 కోట్ల
ఉందా సార్ అక్కడ ఏరియా? ఉంది అనుకుందాం సార్, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉంది 25 కోట్లు. 5 కోట్ల నుంచి 10 కోట్లే చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు నడవని పరిస్థితి. ఏమో సార్, మరి ఈయన పెద్ద ప్రాజెక్ట్ కదా, మనకి రామారావు గారి టైం నుంచి చూస్తున్నాం కదా జేబేరి ఎస్టేట్లు ఇవన్నీ. ఇప్పుడు నాకు తెలిసి 2500 కోట్లు, 100 ఎకరాలకి 25 కోట్లు చెప్పిన 2500 కోట్లు కూడా సార్ ప్రభుత్వంకి కొంటాను, రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తానని చెప్పమండి. సూపర్ ప్రాజెక్ట్, బ్రహ్మాండంగా నడుస్తుంది చేయాలంటే వాళ్ళు. కానీ మీరు చెప్పినట్టు ఆ కోటి 25 కోట్లు కదా, రైతులకు ఒకటికి 5 కోట్లు 2 కోట్లు ఇమ్మన్నాడు సార్. అవును, ఈ డబ్బును అలా అన్న వాళ్ళకి అలాగేమన్నాడు. 29 గ్రామాల ప్రజలు ఇంత నష్టపోయి ఉన్నారు కదా ఈ రోజు దాకా. ఓకే, మరి రియల్ ఎస్టేట్ నేను అలాగే చెప్తా. రియల్ ఎస్టేట్ అదే కదా మనకి కళ్ళ ముందు మీరు కనపడేది. చెప్పిన 10 కోట్లే అనుకుందాం, 1000 కోట్లు ఇచ్చి కొనమనండి సార్ 25 ఎకరాలు, 100 ఎకరాలు కొనమనండి. ఎందుకు కొని అందులో 2 కోట్లు ఇమ్మన్నాడు ప్రజలకి. ఆడకు 29 గ్రామాల్లో ఒక్కొక్క రైతుకి 2 కోట్లు చేతిలో పెట్టి 10 ఏళ్ళు కష్టపడ్డారు మీరు, సంతోషరా బాబు, ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇలా స్టార్ట్ ఉంది, మురళీమోహన్ వచ్చిండు కొన్నాడని చెప్పమన్నాడు, సంతోషం. సో వాళ్ళు చెప్పరు, వీళ్ళు చేయరు. ఏ ఎందుకంటే అది ఏ రేంజ్లో డెవలప్ అవుతుందో లేదనేది వాళ్ళకి తెలుస్తుంది కదా సార్. డెవలప్మెంట్ ఈస్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ సార్. మీరు ఇక్కడి నుంచి స్టూడియో ఆడ పెడతానంటే అది డెవలప్మెంట్. అసలు ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా వాళ్ళకి అర్థమవుతుంది కదా సార్. ఏముందని ఇన్వెస్ట్ చేస్తారు సార్ చెప్పండి. అక్కడ ఏం లేదని వాళ్ళు చేయట్లేదు అంటున్నా నేను కూడా. అది అక్కడ ఏం లేదు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ ఇక్కడ ఇన్ని కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, సరే ప్రభుత్వ భూములు సార్ మీకు 4,30,30,000 ఎకరాలు లెక్క చెప్పాను నేను, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు. దాంట్లోనే యాక్టివిటీ ఏం చేయలేక కింద మీద అవుతాం సార్. కొత్త ఇండస్ట్రీస్ రావాలన్నా ఏదన్నా. ఏపీసీసీ ల్యాండ్లు ఎన్ని ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి, చాలా ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇంకా మా ప్రకాశం జిల్లా లాంటిది అసలు కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నాయి ఖాళీగా. అక్కడ ఏం చేయాలో అర్థం కాక. ఆ దొనకొండ ప్రాంతంలో అయితే చాలా విపరీతంగా ఉంది అక్కడ.